నమస్తే సార్. నమస్తే సార్. సార్ మా బాధ ఏదో అనుకుంటున్నామండి సార్ మీతోటి. ఎందుకంటే పిల్లలతోటి వాళ్ళతోటి బాధ ఎన్నాళ్ళు రోజులు బతికేవాలో ఈ రోజుల్లో బతకలేకపోతున్నాం సార్. ఏం చెయ్యాలో కూడా బుర్రక ఎక్కలేదు సార్. పొద్దున్న లెగితే 5 గంటలు లెగితే రోడ్డు మీద ఉంటాం సార్ మేము. బాబు మా దయచేసి బాబు కొద్దిగా మా పర్మనెంట్లు చేయండి. ఇన్ని సంవత్సరాలు నమ్ముకొని మేమే చేస్తున్నాం సార్. 600 నుంచి చేసుకొని వచ్చాం సార్ బాబు ఈ రోజుకి. బాబు మాకు అస్సలు స్పందిస్తలేదండి. మా కాసు చూడండి బాబు, అందరికీ మీరు ఉద్యోగ చేస్తున్నారు కానీ మా కాసు మున్సిపాలిటీ అంటే చిన్న చూపో తెలీదు. మరి మీరంటే చదువు లేదు సంజ లేదని ఇలాగా దేవాడుతున్నామని మాకు ఇంత చిన్న చూపు చూడకండి బాబు. మీరు బాబు ఏదో చేస్తారని ఏదో చేస్తారని ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అన్న. ఛాన్స్ ఇచ్చాం బాబు మీకు, కానీ మాకు అన్నది నడుస్తూ మీరు చెప్పారు మున్సిపాలిటీ వాళ్ళకి ఏం తక్కువ చేయము, అన్ని బాగా చేస్తామన్నారు. అన్ని చేస్తున్నారని పర్మనెంట్ లేదు బాబు మాకు. బాబు ఇల్లు అద్దెల్లో ఉన్నావు, ఇల్లులు కట్టుకుంటున్నావు, ఏదో బాధపడుతున్నావు అని కాదు బాబు. మేము జీతాలు లేవు. ఈ రోజు కూడా మాకు మూలల్లోనే మీరు ఉంచుతున్నారు బాబు, పాకల్లోనే ఉంచుతున్నారు కానీ ఏమి మాకు చూడటం లేదయ్యా. పిల్లలు చూస్తే చదువుకున్నారు, ఏ ఉద్యోగం లేదు, మనుషులు చచ్చిపోయినా దిక్కు లేదు. వాళ్ళు వచ్చి అన్నమాట దాత అని అడుక్కుంటున్నారు బాబు. బాబు ఆ ఇంట్లోని చాలా కష్టాలు ఉంటున్నారు. న్యాయం చేయండి బాబు. అయ్యా మీరు వచ్చారు, ఒక్క ఛాన్స్ ఇమ్మన్నారు, ఇచ్చాం. ఏడు బాబు మాకు చూసారు బాబు. జీతం కూడా 15,000 ఇస్తున్నారు. ఎంత జీతం అంటున్నారు, ఎంత జీతం అన్నారు. ఎంత జీతం ఏదైనా మేలు ఉంటే వేస్తున్నారు, లేకపోతే లేదు. అది కూడా మాకు ఏమి లేదు. ఆ జీతంతో కూడా కలిపి వేస్తలేదు బాబు. మాకు ఎంత జీతం అంటున్నారు, ఆ జీతం కూడా లేదు బాబు. నమస్కారం అండి. నా పేరు బొద శ్రీనివాసరావు. గత 3 రోజుల నుంచి నర్సీపట్నం మున్సిపాలిటీలోని పారిశుద్ధ కార్మికులందరూ కూడా సమ్మెలోకి వెళ్ళాం. ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలవడం కానీ మా సమస్యలపై ఎటువంటి స్పందన కూడా తెలియజేయటం లేదు. గతంలో పాదయాత్రలోని కానీ ఇకపై అంతకు ముందు కానీ ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మన ముఖ్యమంత్రి గారు పారిశుద్ధ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తాను, వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగదు అని చెప్పేసి ఆ రోజు అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి న్యాయం కూడా జరగలేదండి. అలాగే కరోనా టైంలోని సిబ్బందిని వేసుకున్నారండి, వాళ్ళకి అవసరాలు వాడుకున్నారు. తర్వాత వాళ్ళని తొలగించారు అక్రమంగా. ఈ రోజు వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేకుండా రోడ్డుపై వాళ్ళు పడి ఉన్నారండి. ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాం. ప్రభుత్వం కానీ మా సమస్య పరిష్కరించకపోతే, చర్చలకు పిలవకపోతే ఈ సమ్మెను ఇంకా మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నామండి. చిరంజీవి సిఐటి యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో 3 రోజుల నుంచి సమ్మె అనేది చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జగనన్న పాదయాత్ర చేసే సమయంలో మున్సిపల్ కార్మికులు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు వాళ్ళ సమస్యలు అధికారంలోకి వస్తే పరిష్కారం చేస్తాను, పర్మనెంట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చి సుమారు 5 సంవత్సరాలు పూర్తవుతా ఉంది దగ్గర. కానీ ఇప్పటి వరకు కూడా అనేక సార్లు అనేక రూపాల్లో వినతిపత్రాలు ఇవ్వడం కానీ, ధర్నాలు చేయడం కానీ, నిరసన తెలియజేయడం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాం. కానీ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయలేదని చెప్పేసి గత 3 రోజుల నుంచి కూడా సమ్మె అనేది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము. మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే పర్మనెంట్ చేయాలి, కాంట్రాక్ట్ బేసికల్లో పనిచేసే వాళ్ళే. అదేవిధంగా కరోనా టైంలో అనేక బాధలు ఎదుర్కొని పని అనేది చేయడం జరిగింది. ఆ కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలి. అలాగే వీళ్ళ గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలి. సుప్రీంకోర్టు గైడెన్స్ ఏదైతే ఉందో దీన్ని కూడా అమలు చేసి వీళ్ళకి జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.